హలో నమస్తే వెల్కమ్ టు ఆసమ్ అనిత ఛానల్. నేను అనిత. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటి అంటే మా పాప బర్త్డే వస్తుంది కదండి. సో బర్త్డేకి నేను కొన్ని వస్తువులను అయితే తీసుకున్నాను. సో నేను ఏ వస్తువులు తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే బర్త్డే అనేది చిన్నపిల్లలకి చాలా ఇంపార్టెంట్ కదండి. అందులోని మా పాప బర్త్డే ఏంటంటే వచ్చేసరికి ఐదర్ స్కూల్ ఉండకపోవచ్చు, లేదంటే ఎగ్జామ్స్ టైంలోనే, ఏప్రిల్ కాబట్టి ఎగ్జామ్స్ టైమ్స్ అన్నవి ఉంటాయి కదా, ఎగ్జామ్స్ అన్నవి జరుగుతూ ఉంటాయి, లేకపోతే హాలిడే, మ్యాక్సిమం హాలిడే వచ్చేస్తుంది అనమాట. సో తను చాలా ఫీల్ అయింది. యాక్చువల్గా స్కూల్ ఉంటుంది, నేను మా ఫ్రెండ్స్తో కొంచెం సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్నట్టు చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంది. బట్ స్కూల్ అయితే రేపు సెలవు అనమాట, తన బర్త్డేకి సెలవు. సో అందుకని చెప్పి మేమే కొంచెం సెలబ్రేట్, కొంచెం మాకు తగినంతలో తీసుకుందాం చేద్దాం అని చెప్పేసి నేను కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో అది కూడా ఒక హోల్సేల్ షాప్లో తీసుకున్నాను. సో ఆ షాప్ని కూడా మీకు నేను చూపిస్తాను. అలాగే నేను ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఏ వస్తువులు తీసుకున్నానో నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో ఇంక లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ అయితే క్లాతింగ్ చూపిస్తానండి. నేను ఏంటంటే 3 డ్రెస్సులు తీసుకున్నాను. అది కూడా పూనం మార్కెట్లో పంతంపులేస్ ఉంటుంది కదా. సో ఫస్ట్ అయితే క్లాతింగ్ అండి. సో నేను తన కోసమని 3 డ్రెస్సులు అయితే తీసుకున్నాను. ఇది కూడా పూనా మార్కెట్లోనండి. సో వైజాగ్లో చాలా ఫేమస్ షాపింగ్ కదా. సో టోటల్ లోవర్ క్లాస్ నుంచి మొత్తం మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా మనకి షాపింగ్, క్లాతింగ్ కానివ్వండి, ఏవైనా కూడా మనం వెళ్ళేది ఏంటండి పూనా మార్కెట్కి వెళ్తాం కదా. సో అందులో కూడా పూనా మార్కెట్లో పంతంపుల్లల సందులో అయితే ఇంకా మనకి చాలా తక్కువ మంచి క్వాలిటీ డ్రెస్సెస్ అన్నవి కూడా మనకి చాలా తక్కువ ధరలో అయితే వస్తే ఆల్రెడీ ఆ వీడియో అయితే చేశాను. సో అదొక్కసారి చూడండి. నెక్స్ట్ ఏంటంటే నేను ఫస్ట్ జస్ట్ ఈవినింగ్ పార్టీ కోసం అని చెప్పేసి, ఈవినింగ్ ఒక కేక్ కటింగ్ ఉంటుంది కదా, సో దానికోసం అని చెప్పేసి నేను ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నాను. సో చాలా బాగుంది అన్నమాట. సో ఇది తనకి నచ్చి తీసుకుంది ఇది. సో ఈవినింగ్ కేక్ కటింగ్కి ఇది ఈ డ్రెస్ ఓకేనా. ఇది కూడా నేను పూనం మార్కెట్ తీసుకున్నాను, పంతంపుల సందులో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్లెయిన్ డ్రెస్లా తీసుకున్నాను అనమాట. సో జస్ట్ ఒక టాప్, లెగ్గిన్ వస్తుంది. ఇది చాలా బాగుంది, క్లాత్ మాత్రం సూపర్గా ఉందన్నమాట. సో ఓకేనా, దీనికి ఒక లెగ్గిన్ అయితే ఇచ్చారు. సో ఓకే, లెగ్గిన్. నెక్స్ట్ ఒక ఫ్రాక్ అయితే తీసుకున్నాం. సో పింక్ కలర్ ఫ్రాక్. సో ఓకేనా, ఇది మార్నింగ్ గుడికి వెళ్ళేటప్పుడు ఇది మామూలుగా తనకి నచ్చిందని చెప్పేసి తీసుకున్నాం అనమాట. సో గుడికి బయటకు వెళ్ళినప్పుడు ఒకటి, ఈవినింగ్ కేక్ కటింగ్ ఒకటి అని చెప్పేసి తీసుకున్నాము. ఈ డ్రెస్సులు అయితే 1200 అండి. ఈ మొత్తం 3 డ్రెస్సులు కలిపి 1200కి. ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే డెకరేటివ్ ఐటమ్స్ అండి. సో మా రేంజ్లో కొంచెం తను అలా ఫీల్ అవుతుందని తెలిసిందే కదా. సో అలా ఫీల్ అవ్వకూడదు, నా బర్త్డేలో సింపుల్గా అవ్వకూడదు అని చెప్పేసి తన బర్త్డే కొంచెం సెలబ్రేట్ చేద్దామని. సో చూస్తున్నారు కదా, హ్యాపీ బర్త్డే కాబట్టి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇలా మల్టీ కలర్స్ అన్నమాట, ఆల్ కలర్స్ కాంబినేషన్లో నేను తీసుకున్నాను. మనకి ఇవేంటంటే ప్యూర్ బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వస్తాయి. నెక్స్ట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. బట్ నేనేంటంటే నా కాంబినేషన్ ఏంటంటే స్కై బ్లూ వైట్ కలర్ తీసుకుందాం అనుకున్నాను, బట్ అది లేదన్నమాట. సో ఇక్కడ నేను మల్టీ కలర్స్ అయితే తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుందని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూసారా, మనకి థ్రెడ్ ఇచ్చారు, ఇక్కడ అలాగే నీడల్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా, సో ఆ హోల్స్లో బాగా ఈజీగా మనం టై చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఇదొకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే మరి బర్త్డే పార్టీకి బెలూన్స్ ఉండాలి కదా. సో ఈ బెలూన్స్ అయితే తీసుకున్నాను. చూసారా, వైట్ అలాగే నెక్స్ట్ బ్లూ కలర్. ఇదేంటంటే మెటాలిక్ ఫినిష్ అయితే వస్తుందండి. అంటే నార్మల్ బెలూన్స్ కన్నా మనకి చూడండి బర్త్డే సెలబ్రేషన్స్కి మనకి ఇస్తారు కదా, సో అది మెటాలిక్ ఫినిష్ అయితే వస్తుంది. సో ఇదేంటంటే మనకి ఇది 50 పీస్. ఇదేంటి వైట్ కలర్ ఏంటంటే 70 పీస్ అనమాట. ఇది 70 పీసెస్ ఉంటాయి ఓకేనా. సో ఇవి నేను తీసుకున్నాను డెకరేటివ్ ఐటమ్స్ కింద. సో తనకి బెలూన్స్, అలాగే మా బాబు కూడా ఉన్నాడు కదా, సో వాడికి కూడా పనికి వస్తాయి కదా, వాడు కూడా ఆడుకోవడానికి, ఆ రోజు బాగా ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి బెలూన్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ కర్టన్స్.
సో ఇదేంటంటే 3 feet వైడ్ వస్తుందన్నారు, అలాగే 5 feet డౌన్ అంటే లెంత్ అన్నది వస్తుందని చెప్పారు. సో నేను ఏంటంటే వీడియో చూపిస్తాను అనమాట. సో ఇది ఓపెన్ చేసి డెకరేషన్ అన్నీ చేసేటప్పుడు నేను చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి, దీని లెంత్ అన్నీ ఎలా ఉన్నాయి అన్నది నేను తర్వాత మళ్ళీ చూపిస్తాను అనమాట. సో సెలబ్రేషన్స్ చేసేటప్పుడు. నెక్స్ట్ మనకి క్వీన్ కాబట్టి సో నేను ఇది ఒక క్రోన్ అయితే తీసుకున్నాను. సో వేరేది తీసుకుందాం అనుకున్నాను, బట్ తనకి సిల్వర్ కలర్ ఇలాంటివే కొంచెం బాగుంటాయని చెప్పేసి నేను తీసుకున్నాను. ఎలాగో అమ్మాయి కదా, సో ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇలా అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తనకి ఎన్ని ఇయర్స్ అన్ని గిఫ్ట్స్ కూడా ఇద్దామని నేను ఫిక్స్ అయ్యాను అనమాట. సో దానికోసం సేమ్ అదే షాప్లో కూడా నేను ఆల్రెడీ గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేయించేశాను. సో ఇలా నేను గిఫ్ట్ ప్యాక్ అయితే చేయించేసాను. సో మీకు షాప్ని చూపించినప్పుడు నేను ఏం తీసుకున్నాను అన్నవి నేను చూపిస్తాను అనమాట. సో ఇలా 2 గిఫ్ట్స్ అయితే నేను ఆల్రెడీ పార్సల్ అయితే చేపించేశాను. సో ఇప్పుడు నేను ఎక్కడ తీసుకున్నాను ఈ ఐటమ్స్ అన్నవి, క్లాతింగ్ మాత్రం నేను పూర్ణ మార్కెట్లో తీసుకున్నానండి, నేను ముందే చెప్పేస్తున్నాను. సో ఆ వీడియో లింక్ కూడా నేను కిందనిస్తాను. సో అక్కడ మీరు చూడండి పూర్ణ మార్కెట్ వీడియో చూడకపోతే. ఇప్పుడు ఏంటంటే మనం బెలూన్స్ తీసుకున్నాం కదండి. సో బెలూన్స్కి సంబంధించి మనకి పంప్ అయితే తీసుకున్నాము. ఎంతకని మనం ఊదగలని చెప్పండి. సో ఈ పంప్ అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ మా బాబుకి ఈ యానిమల్స్వి కావాలి అంటే అవి కూడా అక్కడే తీసుకున్నాను. మనకి డిఫరెంట్ సైజెస్లో అయితే ఉన్నాయి. ఇలా ఇవి తీసుకున్నాను ఆ షాప్ నుంచి. షాప్ నేమ్ వచ్చేసరికి శ్రీ లక్ష్మీ శ్రీనివాస బ్యాంగిల్స్ గిఫ్ట్ ఫ్యాన్సీ కార్నర్ అండి. ఇది శ్రీహరిపురంలో ఉంది, విశాఖపట్నం శ్రీహరిపురంలో. మనకి ఎయిర్టెల్ ఆఫీస్ ఉంది కదా, శ్రీహరిపురం ఎయిర్టెల్ ఆఫీస్ ఆపోజిట్లోనే మనకి ఈ షాప్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసరికి ఇక్కడ చిన్నపిల్లలు కూర్చునే చైర్స్, నెక్స్ట్ ఈ సైకిల్స్తోని వీళ్ళు డెకరేట్ చేసుకున్నారన్నమాట. నెక్స్ట్ ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ అయితే కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి. అలాగే రైట్ సైడ్కి వచ్చేసరికి చిన్న చిన్న క్యూట్ టెడ్డీ బేర్స్ అయితే చాలా బాగా పేర్చారనమాట. అంటే అట్రాక్ట్ చేయడానికి, కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి చాలా బాగా అయితే పేర్చారు. ఎందుకంటే షో అన్నది చేయాలి కదా, వాళ్ళ దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నాయో అలా షో చేస్తేనే కదా మనం కూడా వెళ్ళి కొనే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూడండి సాయిబాబాలు, నెక్స్ట్ ఇక్కడ చూడండి వినాయకుడు, అలాగే రాధాకృష్ణులు ఎంత అందంగా ఉన్నారో. మొత్తం ఇదంతా కూడా రైట్ సైడ్ అయితే మనకి షోకేస్లో మనకి ఇలా పేర్చారన్నమాట. చాలా బాగున్నాయండి ఐటమ్స్, మాత్రం చాలా బాగున్నాయి. నెక్స్ట్ హోమ్ డెకర్ ఐటమ్స్తో పాటుగా మనకి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు ఏమైనా కూడా, అంటే అటు గర్ల్స్కి కానివ్వండి అటు బాయ్స్కి కానివ్వండి, మొత్తం అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయండి. నెక్స్ట్ ఇక్కడ క్లేస్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు ట్రెండ్ కదా, ఇప్పుడు పిల్లలకి క్లేస్తో ఆడుకోవడం, డిఫరెంట్ షేప్స్ తయారు చేయడం. షాప్ ఓవరాల్ వ్యూ అయితే ఇలా ఉంది. మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా కస్టమర్కి తెలిసేలాగా నీట్గా సర్దారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కింద కార్నర్స్కి వచ్చేసరికి ఇక్కడైతే ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా బాగా నచ్చాయండి నాకు. కాస్ట్ కూడా చాలా తక్కువ చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఈ ఫ్రేమ్స్ విత్ క్లాక్ అన్నమాట. మన ఇంటిని న్యూ లుక్గా మార్చుకోవాలంటే, అంటే న్యూగా మార్చుకోవాలి అంటే ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ కదా. మన పాతింటిని కూడా కొత్త ఇంట్లో మార్చుకోవాలనుకున్నా కూడా మనం పెట్టే వస్తువుల్ని బట్టే కదా లుక్ అన్నది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ పిల్లలకి, ప్రైమరీ స్కూల్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఉపయోగపడేటట్టు మనకి ఇక్కడ ఎరైజింగ్ స్లేట్స్ ఉన్నాయి. మొత్తం అన్నీ అంటే రాసిన వెంటనే ఎరైజ్ అయిపోయేలాగా మనకి ఆ స్లేట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి ఇక్కడ. సో ఎవరైనా వైజాగ్లో కనుక ఉన్నట్టయితే ఒక్కసారి ఈ షాప్ని విజిట్ చేయండి. చాలా మంచి ప్లేస్ అన్నమాట. మనకి కావాల్సిన హోమ్ డెకర్స్ కానివ్వండి, డెకరేషన్ ఐటమ్స్, యానివర్సరీ గిఫ్ట్స్ కానివ్వండి, బర్త్డే గిఫ్ట్స్ కానివ్వండి, మొత్తం అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ చూడండి యానిమల్స్, మొత్తం కార్స్, గర్ల్స్కి అయితే కిచెన్ ఐటమ్స్ మొత్తం అంతా కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా. నాకు ఇక్కడ ఏంటంటే ఓన్లీ డెకరేషన్ ఐటమ్స్కి నాకు 400 అయిందండి. నార్మల్గా మనకి ఆన్లైన్లో 30 పీసెసే చాలా ఎక్కువ కాస్ట్కి దొరుకుతున్నాయి. బట్ నాకు ఇక్కడ చూడండి మొత్తం హ్యాపీ బర్త్డే డెకరేషన్, మొత్తం 50 పీసెస్ ఆఫ్ బెలూన్స్, నెక్స్ట్
ఇంకో ప్యాకెట్ 70 పీసెస్ ఆఫ్ బెలూన్స్, 2 కర్టన్స్. చాలా బాగా అయితే నేను పెట్టిన 400 డెకరేషన్ ఐటమ్స్‌కి నేను ఫుల్ సాటిస్ఫై అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి గిఫ్ట్ ప్యాక్ చేయించానని చెప్పాను కదా! ఇందాక టెడ్డీ బేర్, నెక్స్ట్ కిచెన్ ఐటమ్స్ కనిపించాయి కదా! సో, పాప కాబట్టి ఆ 2 నేను తీసుకున్నాను. సో, చాలా చాలా బాగున్నాయండి. మొత్తం చాలా తక్కువ ప్రైస్‌కే మనకి ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. నేను ఫుల్ సాటిస్ఫై అయ్యాను నేను పెట్టిన అమౌంట్‌కి. టోటల్‌గా అలా నాకు ఎంత అయిందంటే 1000 రూపీస్ అయితే అయ్యిందండి మొత్తం. ఇక్కడ బయట నుంచి ఓవరాల్ వ్యూ అయితే చూపిస్తున్నాను. ఎవరైనా కనుక వైజాగ్లో ఉన్నట్టయితే ఒక్కసారి ఈ షాప్ని విజిట్ చేయండి. ఫ్రెండ్లీ నేచర్ అండి. ఓనర్ కూడా మనతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. నెక్స్ట్ తను సేల్స్ గర్ల్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారనమాట. మనకి విసుగు అనకుండా చూపిస్తారు. చాలా బాగా నీట్గా కూడా మాట్లాడతారు. మనకి ఏమైనా ప్రోడక్ట్ కావాలన్నా కూడా మనకి ఉందా లేదా అన్నది కూడా, అవైలబిలిటీ ఉందా లేదా అన్నది కూడా మనకి చెప్తారనమాట. చాలా మంచి షాపు. ఒక్కసారి విజిట్ అయితే చేయండి వైజాగ్లో ఉంటే కనుక. సో, అసలు డెకరేషన్ ఐటమ్స్ ఆన్లైన్లో కొందాం అనుకున్నాను, కానీ ఇక్కడ ఏంటంటే ఆఫ్లైన్లో తీసుకున్నాను. ఈ షాప్లో తీసుకున్నాను, మీకు చూపిస్తాను. సో, ఇక్కడ నేను కర్టన్స్ ఏంటంటే 2 తీసుకున్నాను కదా! ఇక్కడ సింగిల్దే సరిపోయిందన్నమాట. చూస్తున్నారు కదా, 3 ఫీట్ 5 ఫీట్ లెంత్ అయితే వచ్చింది. ఓవరాల్ వ్యూ అయితే ఇలా ఉంది. సో, చూస్తున్నారు కదా, ఇది ఈ వీడియో. మరిన్ని లోకల్ షాప్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.